హలో స్టూడెంట్స్, ఇక్కడ ఇంటిగ్రల్ లోపల ఒక రూట్స్ ఉన్న ఫంక్షన్ ఉంది 1/x ఇంటూ రూట్ లోపల మళ్ళీ రూట్స్ ఉన్నాయి 1 - రూట్ ఎక్స్ బై 1 + రూట్ ఎక్స్ డిఎక్స్. సో దీన్ని మల్టిపుల్ వేస్లో చేయొచ్చు. కొంతమంది లోపల ఉన్న ఎక్స్ప్రెషన్ చూసి రూట్ ఎక్స్ని కాస్ థీటా పెట్టి స్టార్ట్ చేస్తారు. అలా కూడా చేయొచ్చు, కానీ మనం కొంచెం డిఫరెంట్గా చేయబోతున్నాం. ఇట్స్ ఎ డిఫికల్ట్ క్వశ్చన్. సో ట్రిగ్నోమెట్రిక్ సబ్స్టిట్యూషన్ వాడకుండా చేద్దాం. సో ఎలా అంటే ఇంటిగ్రల్ 1/x, అక్కడ పైన ఉన్న రూట్ని తీసేద్దాం. పైన ఉన్న రూట్ని తీసేయటానికి రూట్ ఆఫ్ 1 - రూట్ ఎక్స్ బై 1 + రూట్ ఎక్స్ ఇంటూ ఏం చేద్దామంటే రూట్ ఆఫ్ 1 - రూట్ ఎక్స్ బై రూట్ ఆఫ్ 1 - రూట్ ఎక్స్. రూట్ ఆఫ్ 1 - రూట్ ఎక్స్తో కింద పైన మల్టిప్లై చేద్దాం, ఎందుకంటే అక్కడ పైన ఉన్న రూట్ పోతుంది. ఎందుకు నేను పైన ఉన్న రూట్ తీసేస్తున్నానంటే అప్పుడు నేను ఆ ఇంటిగ్రల్ని రెండు డిఫరెంట్ ఇంటిగ్రల్స్గా స్ప్లిట్ చేసుకోవచ్చు. లైక్ సి, పైన రూట్ 1 - ఎక్స్ ఇంటూ రూట్ 1 - రూట్ ఎక్స్, రూట్ 1 - రూట్ ఎక్స్ ఇంటూ రూట్ 1 - రూట్ ఎక్స్ ఏమవుతుందంటే జస్ట్ 1 - రూట్ ఎక్స్ అవుతుంది. ఈ రెండు సేమ్ ఎక్స్ప్రెషన్స్ అండి. పైన న్యూమరేటర్లో రూట్ ఆఫ్ సంథింగ్ ఇంటూ రూట్ ఆఫ్ సేమ్ థింగ్ ఈజ్ దట్ సేమ్ థింగ్. ఓకే, బై కింద ఎక్స్ ఉంది. ఇంకా ఇక్కడ రూట్ లోపల యూ హ్యావ్ సంథింగ్ లైక్ 1 + సంథింగ్ ఇంటూ 1 - సేమ్ థింగ్. ఈ కింద ప్రొడక్ట్ ఏమో a + b ఇంటూ a - b లాగా ఉంది. సో ఇట్ ఈస్ a² - b². సో అప్పుడు ఏమవుతుందంటే ఆ కింద 1 - x అయిపోద్ది. ఈ రెండిటి ప్రొడక్ట్ ఏమవుతుందంటే 1 - x అయిపోద్ది రూట్ లోపల, ఈ రెండిటి ప్రొడక్ట్. సో కింద మొత్తానికి ఆ రూట్ టర్మ్ రూట్ 1 - x అవుతుంది. సో ఇప్పుడు ఆ సింప్లిఫైడ్ ఫామ్ రాసుకుంటే ఇంటిగ్రల్ 1 - రూట్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ 1 - x డిఎక్స్. సో ఇప్పుడు పైన ఈ స్టెప్ ఎందుకు వేసానంటే ఇప్పుడు ఈ ఇంటిగ్రల్ని నేను రెండు చిన్న ఇంటిగ్రల్స్గా స్ప్లిట్ చేసుకుంటాను. సో 1 ఒక ఇంటిగ్రల్కి, పైన ఉన్న రూట్ ఎక్స్ ఇంకో ఇంటిగ్రల్కి. సో స్ప్లిట్ ఇట్ యాజ్ 1/x రూట్ 1 - x మైనస్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ రూట్ ఎక్స్ బై ఎక్స్ రూట్ 1 - x డిఎక్స్. అయితే ఈ సెకండ్ ఇంటిగ్రల్ లోపల రూట్ ఎక్స్ క్యాన్సిల్ చేయొచ్చండి పైన న్యూమరేటర్లో డినామినేటర్లో. సో ఇంటిగ్రల్ 1/x రూట్ 1 - x డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ రూట్ ఎక్స్ క్యాన్సిల్ చేస్తే పైన 1, కింద ఆ ఎక్స్లో ఒక రూట్ ఎక్స్ పోతే రూట్ ఎక్స్ రూట్ 1 - x ఎలాగో ఉంది డిఎక్స్. అయితే ఈ రెండు ఇంటిగ్రల్స్ని సపరేట్గా ఇంటిగ్రేట్ చేసుకుంటే మంచిది. ఓకే, కొంచెం కాంప్లెక్సిటీ తగ్గుతుంది. సో దీన్ని మనం I1 అనుకుందాం, దీన్నేమో I2 అనుకుందాం. I2 ఈజ్ రిలేటివ్లీ ఈజియర్ కంపేర్డ్ టు I1. సో ముందు I2తో స్టార్ట్ చేద్దాం. ఇచ్చిన ఇంటిగ్రల్ని I అనుకుందాం. ఫైనల్గా I1 I2లు సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ తెచ్చుకోద్దాం. ఓకే, సో I2ని సపరేట్గా వేసుకుంటే ఇది ఎందుకు ఈజీ అంటే ఇందులో రూట్ ఎక్స్ని టీ అని సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఒక స్టాండర్డ్ ఇంటిగ్రల్ లాగా రెడ్యూస్ అవుతుంది. ఓకే, సో పుట్ రూట్ ఎక్స్ యాజ్ టీ. డిఫరెన్షియేట్ చేస్తే రూట్ ఎక్స్ డెరివేటివ్ 1/2 రూట్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు అటు సైడ్ డిటి. సో ఈ 2 అటు తీసుకెళ్తే 1/రూట్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు 2 డిటి. సో డిఎక్స్ బై రూట్ ఎక్స్ ఆల్రెడీ ఇక్కడ ఇంటిగ్రల్ లోపల ఉందండి. సో ఈ డిఎక్స్ ఈ రూట్ ఎక్స్ కలిపి మనం 2 డిటి లాగా రాయొచ్చు. సో ఇప్పుడు ఇంటిగ్రల్ని పూర్తిగా టీలో కన్వర్ట్ చేస్తే డిఎక్స్ బై రూట్ ఎక్స్, దాన్ని 2 డిటి రాస్తాను, బై ఇక మిగిలింది రూట్ 1 - ఎక్సే. సో రూట్ ఆఫ్ 1 - ఎక్స్ అంటే ఇక్కడ రూట్ ఎక్స్ని టీ అనుకున్నాను కాబట్టి దీన్ని స్క్వేర్ చేస్తే రెండు సైడ్స్ ఎక్స్ ఈక్వల్ టు టీ² అవుతుంది. అంటే ఎక్స్ ఎక్కడ ఉంటే అక్కడ నేను టీ² రీప్లేస్ చేయొచ్చు. సో రూట్ 1 - ఎక్స్ని రూట్ 1 - టీ² రాయొచ్చు. సో ఇప్పుడు ఇది ఒక స్టాండర్డ్ ఇంటిగ్రల్. సో 2 బయటకు తెస్తే కాన్స్టెంట్ డిటి బై రూట్ 1 - టీ² విచ్ ఈజ్ సైన్ ఇన్వర్స్ టీ. సో 2 times సైన్ ఇన్వర్స్ టీ.
సో అది ఓన్లీ పార్షియల్ ఇంటిగ్రల్ కాబట్టి నేను ఇప్పుడు కాన్స్టెంట్ పెట్టట్లేదండి. అంతా ఇంటిగ్రేషన్ అయిపోయిన తర్వాత ఒక కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ పెట్టుకుందాం. సో ఇప్పుడు దీన్ని ఎక్స్లోకి మారుద్దాం. 2 sin ఇన్వర్స్ టీ ఈజ్ రూట్ ఎక్స్. టీ ఈజ్ రూట్ ఎక్స్ అంతే. సో అయితే ఈ టర్మ్ ఎలాగూ అక్కడ ఇచ్చారు -2 sin ఇన్వర్స్ రూట్ ఎక్స్. సో I2 పార్ట్ అక్కడ ఇచ్చారు, మ్యాచ్ అయింది. సో ఇప్పుడు I1 ఇక్కడ I1 ఏది వస్తుందో అదే ఇక్కడ -2f(x) అయిపోవాలి. ఓకే, సో I1ని ఇప్పుడు సపరేట్గా క్యాల్కులేట్ చేస్తే I1 అంటే 1/x √1 - x dx. సో ఇంటిగ్రల్ 1/x √1 - x dx. సో ఇలా 1/some లీనియర్ టర్మ్ ఇంటూ రూట్ ఆఫ్ ఎనదర్ లీనియర్ టర్మ్ ఉన్నప్పుడు మనం చేయాల్సిన సబ్స్టిట్యూషన్, ఆ రూట్ లోపల ఏదైతే లీనియర్ టర్మ్ ఉందో దాన్ని సమ్ t² అని పెట్టాలి. t ఆల్రెడీ వాడాను కాబట్టి నేను దీన్ని z² అని పెడతాను. z ఈజ్ అవర్ న్యూ వేరియబుల్. సో ఇక్కడి నుంచి నౌ ఐ విల్ ట్రై టు కన్వర్ట్ ద ఎంటైర్ ఇంటిగ్రల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ z. సో ఇప్పుడైతే దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే -dx = 2z dz. సో అక్కడ పైన dxని -2z dz రాయొచ్చు నేను, న్యూమరేటర్లో dxని, డినామినేటర్లో x ఉంది. సో అగైన్ ఇక్కడి నుంచి నేను ఏం సబ్స్టిట్యూట్ చేశానో అక్కడి నుంచే xని ఏం రాయొచ్చు అంటే z²ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్తే 1 - z² = xని రైట్ సైడ్కి తీసుకొస్తున్నాం x. సో x becomes 1 - z². సో ఈ xని 1 - z² అని రాయొచ్చు. ఇంకా 1 - xని మనం z² అని పెట్టాం. సో √1 - x ఏమవుతుందంటే √z². √z² అంటే z. సో ఈ ఇంటిగ్రల్లో ఇప్పుడు మనం ఒక z క్యాన్సిల్ అవుతున్నట్టు చూడొచ్చు. న్యూమరేటర్లో డినామినేటర్లో ఉన్న z క్యాన్సిల్ అవుతుంది. మిగిలింది ఈ మైనస్ని కింద డినామినేటర్లో అడ్జస్ట్ చేస్తే ఇంటిగ్రల్ ఏమవుతుందంటే 2dz z² - 1. సో 2ని బయటకు లాగి ఇంటిగ్రల్ dz z² - 1 లాగా రాయొచ్చు. అయితే ఈ z² - 1ని z² - 1² లాగా చూస్తే నౌ దిస్ ఈజ్ అ స్టాండర్డ్ ఇంటిగ్రల్. ఇది ఏమవుతుందంటే ఇప్పుడు 2 times 1/2a dx x² - a² is 1/2a ln mod x - a x + a. సో అదే వాడితే ఇక్కడ 1/2 times ఆ బేస్ సెకండ్ టర్మ్లో ఉన్న బేస్ 1 ln log to the base e mod z - a z + a. సో ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ అవుతుందండి. సో జస్ట్ మిగిలేదు ln mod z - 1/z + 1. ఇప్పుడు zని మనం మళ్ళీ xలో పెడితే z ఈజ్ నథింగ్ బట్ √1 - x. ఇక్కడ z² 1 - x అయినప్పుడు z ఈజ్ √1 - x. సో √1 - x - 1 1 - x 1 - x + 1. ఇది I1. I2 ఏమో 2 sin ఇన్వర్స్ x. సో ఇప్పుడు ఇంటిగ్రల్ మొత్తం ఏమవుతుందంటే I1 - I2. సో ఇచ్చిన ఇంటిగ్రల్ ఏమవ్వాలంటే ln √1 - x - 1 √1 + x + 1. ఇది I1. -I2 ఏమో 2 sin ఇన్వర్స్ √x. ఇప్పుడు సి పెట్టుకుందామండి, అన్ని ఇంటిగ్రల్స్ చేసేసాం కాబట్టి. సో ఇప్పుడు దీన్ని ఆప్షన్స్లో టాలీ చేస్తే -2f(x) ఏమవ్వాలంటే ఈ I1 అవ్వాలి. సో ఇదే మన I1 అవ్వాలి. సో -2f(x) ఆ ఫస్ట్ లాన్ టర్మ్ అవ్వాలి, ln √1 - x - 1 √1 ఇక్కడ మైనస్ వస్తుంది √1 - x + 1 ఇదే అవ్వాలి. సో వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఫైనల్గా f(x) అడుగుతున్నారు. అయితే f(x)లో ఆప్షన్ 3 and 4 అయితే మ్యాచ్ అవ్వట్లేదు. ఇజంట్ ఇట్? ఆప్షన్ 3 and 4 ఆప్షన్ 4 మ్యాచ్ చేయడానికి చూస్తే అయినా √1 + x కదండి, ఇక్కడేమో 1 - x ఉంది. సో ఆప్షన్ 4 మ్యాచ్ అవ్వకపోవచ్చు. అయితే లాగ్ లేనివి ఇంకేమున్నాయి అంటే సీకంట్ h ఇన్వర్స్ x, కొసికంట్ h ఇన్వర్స్ x. సో ఈ సీకంట్ h ఇన్వర్స్ x ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. సీకంట్ h ఇన్వర్స్ √x ఉంది ఇక్కడ. ముందైతే మనం సీకంట్ h ఇన్వర్స్ x రాస్తే సీకంట్ h ఇన్వర్స్ x ఈజ్ ln ఆఫ్ 1 + √1 - x²
ఎక్స్. ఇది సీకెంట్ హెచ్ ఇన్వర్స్ ఫార్ములా. ఓన్లీ ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ మీద క్వశ్చన్స్ వస్తాయండి ఎంసెట్లో ప్యూర్గా. సో ఎలాగూ గుర్తుపెట్టుకోవాలి సీకెంట్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్. ఇంకా కొసికెంట్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్కి అయితే 2 వేరియంట్స్ ఉంటాయి. లాన్ 1 మైనస్ రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్, ఇంకోటి 1 ప్లస్ రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్. ఇది ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు, ఇది ఎక్స్ లెస్ దాన్ 0 అయినప్పుడు, ఇదేమో ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు. సో అయితే ముందు ఈ సీకెంట్ హెచ్ ఇన్వర్స్ రూట్ ఎక్స్ని రాసి చూద్దామండి. సో సీకెంట్ హెచ్ ఇన్వర్స్ రూట్ ఎక్స్, సీకెంట్ హెచ్ ఇన్వర్స్ రూట్ ఎక్స్ ఏమవుతుందంటే అక్కడ ఎక్స్ ప్లేస్లో రూట్ ఎక్స్ పెట్టుకొని చూద్దాం. లాన్ మోడ్ 1 ప్లస్ రూట్ 1 మైనస్ ఎక్స్ ప్లేస్లో రూట్ ఎక్స్ పెడితే రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది బై ఈ కింద ఎక్స్ ప్లేస్లో రూట్ ఎక్స్ వస్తుంది. సో ఈ సీకెంట్ హెచ్ ఇన్వర్స్ రూట్ ఎక్స్ ఇక్కడ ఈ మనకు వచ్చిన I1 మ్యాచ్ అవుతుందో లేదో చూసుకోవాలి. సో అందుకని సో ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దేంతో మ్యాచ్ అవ్వాలండి ఇంకా తెలియదు మనకు ఆన్సర్. సో ఈ లాన్ 1 రూట్ 1 మైనస్ ఎక్స్, సో అక్కడ సీకెంట్ హెచ్ ఇన్వర్స్ రూట్ ఎక్స్లో 1 మైనస్ ఎక్స్ ఉందా? ఉంది. 1 మైనస్ ఎక్స్ ఉంది, కానీ ఈ రూట్ 1 మైనస్ ఎక్స్ ఓన్లీ న్యూమరేటర్లో ఉంది. సో ఈ రూట్ 1 మైనస్ ఎక్స్ని న్యూమరేటర్లోకి తెచ్చుకుందాం. 1 ప్లస్ రూట్ 1 మైనస్ ఎక్స్. సో ఈ 1 ప్లస్ రూట్ 1 మైనస్ ఎక్స్ న్యూమరేటర్లోకి రావాలి అంటే ఈ లాన్ని మనం ఇలా రాయాలి. మైనస్ లాన్ రూట్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ 1 బై రూట్ 1 మైనస్ ఎక్స్ మైనస్ 1. అయితే ముందు ఒక 2 కూడా ఉండాలి. అందుకని ఏం చేద్దామంటే ముందు ఒక 2 ఉండాలి, ఇంకా కింద రూట్ ఎక్స్ రావాలి. అక్కడ కింద రూట్ ఎక్సా? ఎస్, రూట్ ఎక్స్. ఈ కింద రూట్ ఎక్స్ ఉండాలి సీకెంట్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ అవ్వాలంటే. సో అంటే కింద అట్లీస్ట్ ఈ డినామినేటర్ ఇంత కాంప్లికేటెడ్ ఉండకూడదు, డినామినేటర్ సింపుల్గా ఉండాలి. సో ద ఓన్లీ వే వీ కెన్ మేక్ సచ్ ఎ డినామినేటర్ సింపుల్ ఈజ్ బై రేషనలైజింగ్ లాన్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రేషియోని ఇంటూ చేద్దాం. ఇంటూ రూట్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ 1 బై రూట్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ 1. ఇది ఎందుకు చేస్తున్నామంటే డినామినేటర్ సింపుల్ అవడానికి. సో డినామినేటర్ సింపుల్ అవ్వాలంటే డినామినేటర్లోనే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రావాలి. అప్పుడే ఆ 1 క్యాన్సిల్ అయ్యి డినామినేటర్ సింపుల్ అవుతుంది. సో అలా రావాలంటే మధ్యలో ప్లస్ ఉన్న ఎక్స్ప్రెషన్నే న్యూమరేటర్లో డినామినేటర్లో మల్టిప్లై చేయాలి. ఓకే, అదే న్యూమరేటర్ని సింపుల్ చేయాలనుకుంటే మనం మైనస్ ఉన్న ఎక్స్ప్రెషన్తో, మధ్యలో మైనస్ ఉన్న ఎక్స్ప్రెషన్తో మల్టిప్లై చేసి ఉండేవాళ్ళం కింద పైన. సో ఇప్పుడు మైనస్ లాన్ ఈ పైన అయితే రూట్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై కింద ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 మైనస్ ఎక్స్ మైనస్ 1. సో ఇది ఏమైందంటే మైనస్, సో ఇది మైనస్ లాన్ మోడ్ రూట్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై ఈ ఇక్కడ 1 క్యాన్సిల్ అయ్యి మైనస్ ఎక్స్ మిగులుతుంది. సో ఈ మైనస్ ఎక్స్ మోడ్ ఉండటం వల్ల ప్లస్ ఎక్స్ అని కూడా రాయొచ్చు మనం, మోడ్ ఉండటం వల్ల. అండ్ ఈ ప్లస్ ఎక్స్ని రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్గా రాయొచ్చు, ఆర్ మైనస్ పక్కన పెడితే మైనస్ ఆఫ్ రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ రాయొచ్చు మనం. అయితే ఈ మోడ్ ఉండటం వల్ల ఆ మైనస్ని ఇగ్నోర్ చేయొచ్చండి మనం. సో మైనస్ లాన్ ఆఫ్ ఫైనల్లీ అది మైనస్ లాన్ ఆఫ్ రూట్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ 1 బై రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ 2ని ఫ్రంట్కి తీసుకురావచ్చు ఫ్రమ్ ద ప్రాపర్టీ ఆఫ్ లాగరిథం. సో మైనస్ 2 లాన్ రూట్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ 1 బై రూట్ ఎక్స్. ఇదంతా మనం మైనస్ 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ని మ్యాచ్ చేస్తున్నాం. సో మైనస్ 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనకి ఏమొచ్చిందంటే ఇలా వచ్చింది. సో ఇప్పుడు 2 క్యాన్సిల్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందంటే I1 నుంచి వచ్చింది రూట్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ 1 బై రూట్ ఎక్స్. సో ఇందాక మనం రాసుకున్న సీకెంట్ హెచ్ ఇన్వర్స్ రూట్ ఎక్స్ అది ఎగ్జాక్ట్గా ఇక్కడ మ్యాచ్ అవుతుంది. ఇది సీకెంట్ హెచ్ ఇన్వర్స్ రూట్ ఎక్సే. ఒకవేళ ఇలా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయి ఉండకపోతే మనం కొసికెంట్ హెచ్ ఇన్వర్స్ రూట్ ఎక్స్ చెక్ చేసేవాళ్ళం అండి. సో ఇప్పుడైతే అది చెక్ చేయాల్సిన అవసరమే లేదు. అయితే ఈ కొసికెంట్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్లో ఓన్లీ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 ఫార్ములానే చెక్ చేసి ఉండేవాళ్ళం. ఎందుకంటే అక్కడ ఎక్స్ షుడ్ బి గ్రేటర్ దాన్ 0. ఇక్కడ ఎక్స్ పాజిటివ్ అయితేనే ఈ ఇంటిగ్రల్ డిఫైన్ అవుతుంది. సో అందుకని సో దట్ వే
క్యాలిక్యులేషన్ కొంచెం తక్కువై ఉండేది ఒకవేళ కొసెకంట్ హెచ్ ఇన్వర్స్ చెక్ చేయాల్సి వస్తే. బట్ నో ప్రాబ్లం, ఆల్రెడీ మనకు ఆన్సర్ సీకెంట్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ అవుతుంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాస్ టు బి సీకెంట్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్. సో డెఫినెట్లీ లాంగ్ ప్రాబ్లం. సో బట్ బేసికల్లీ ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్. ఇంకా ఈ చాప్టర్కి సంబంధించిన మొత్తం పీవైక్యూ ప్రాబ్లమ్స్ ఈ పైన ప్లేలిస్ట్లో అటాచ్ చేయబడి ఉన్నాయి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మోస్ట్ అప్డేటెడ్ టీజీ వెబ్సైట్ వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.